నిన్నటి వరకు వరద నీటిలో నానినటువంటి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వరద ప్రవాహం కూడా తగ్గింది. సో బ్యారేజీ పూర్తిగా కూడా ఇటు ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అన్ని ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి అంశాలు కావచ్చు, లేదంటే వీటిపైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు వరద తగ్గుముఖం పట్టింది. ఏదైతే బుడమేరు కరకట్ దాని కట్టపైన ఉన్నటువంటి గండ్లను కూడా పూడ్చడం జరిగింది. సీపేజీ నివారణ చర్యలు కూడా ప్రస్తుతం అధికారులు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం. నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్ఫ్లో 2000 క్యూసెక్ల లోపే ఉండడం, ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షం పడే అవకాశాలు లేకపోవడంతో విజయవాడకు ముప్పు దాదాపు తప్పినట్లేనని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్ గండ్లు పూడ్చివేసిన అధికారులు కట్టను బలోపేతం చేసి గండ్లు పూడ్చిన ప్రాంతాల్లో సిపిజేని అరికెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇవాళ్టికి పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సిపేజీ నివారణకు జియో టెక్స్టైల్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. తొలుత గండ్లు పడిన 2 ప్రాంతాల్లో సిపేజీ 500 క్యూసెక్లు ఉండగా అది 200 క్యూసెక్లకు తగ్గింది. కట్ట పటిష్టతను పెంచేందుకు గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తును మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో సుమారు 300 మంది నిమగ్నమయ్యారు. బుడమేరు వరద సెప్టెంబర్ 1వ తేదీన నగరాన్ని ముంచెత్తడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఊహించని విపత్తుకు జిల్లా అధికార యంత్రాంగం కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి సమయంలో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టరేట్లోనే మకాం వేసి మంత్రులను, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులను పరుగులు పెట్టించారు. ఏపీ వ్యాప్తంగా వివిధ శాఖల సిబ్బందిని విజయవాడ రప్పించి వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దాని ఫలితమే అటు వరద నీరు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ముంపు ప్రాంతాల్లో ముప్పెట సహాయక చర్యలకు అవకాశం లభించింది. మొత్తం మీద వారం రోజులకు పైగా సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటడంతో విజయనగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే వారం రోజులుగా కుండపోత, వరద తాకిడితో ఉక్కిరి బిక్కిరి అయిన నగరవాసులు తాజా వాయుగుండంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం అంతా ఎలాంటి వర్షం లేకుండానే గడిచిపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, విజయవాడ వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు సహాయక కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నీలిమ, విజయవాడ బుడమేరు వరద సింగనార్ ప్రాంతాన్ని మొత్తం ముంచెత్తింది. దాదాపు ఈ నేటితో 10 రోజులు ఈ వరద ఉధృతికి దాదాపు 8 రోజుల పాటు వరద నీళ్ళలోనే ఈ ప్రాంతం మొత్తం కూడా ఉంది. లక్షలాది మంది ముంపులోనే చక్కటి చీరలో జీవనం సాగించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలు వారు అందిన ప్రతిఫలం సంబంధించి కూడా ఈరోజు చర్చ నడుస్తా ఉంది. ప్రధానంగా ఆ వరదలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం, మంచినీళ్ళు అన్ని కూడా అందించిన తీరుపై వారంతా చంద్రబాబు పాలనపై కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరద నీరు వెళ్ళిపోయిన నేపథ్యంలో అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల నుంచి దాదాపు 1200 మంది మున్సిపల్ కార్మికుల్ని, అదేవిధంగా వందలాది ఫైరింగ్ ని కూడా రంగంలో దించి, అలాగే వైద్య సిబ్బందిని కూడా ఇప్పుడు రంగంలో దించి మొత్తం ఆ బుడమేరుకు సంబంధించి ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతం గురైందో అక్కడ వారందరినీ కూడా మొబిలైజ్ చేసి డివిజన్ల వారిగా, సచివాలయం వారిగా కూడా ఆ వారందరూ క్లీనింగ్, శానిటేషన్, క్లోరినేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఆ ముంపు వరద నీటిలో ఉన్నాము, ఇల్లు బురదమైందనే భావన లేకుండా వెంటనే కేవలం 12 గంటల సమయం కేటాయించి 12 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు కావచ్చు, ఆ రోడ్డు కావచ్చు పూర్తిగా క్లీన్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. దానికి అనుగుణంగానే నిన్న నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. నేను చంద్రబాబు కూడా నేరుగా మొత్తం అన్నింటిలో పర్యటించి తగిన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఫైరింగ్ తో రోడ్డుపై ఉన్న పేరుపైన మట్టి కూడా పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఇళ్లలో వస్తువులకు సంబంధించి అయితే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటికి సంబంధించి ఈ 2-3 రోజులు పూర్తిగా అన్ని క్లీనింగ్లు మొదలు అయిపోయిన తర్వాత సర్వే తర్వాత ప్రభుత్వ పరంగా అన్నింత సాయంతో కూడా ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.